మన ప్రీవియస్ వీడియోలో సయ్యద్ ముస్తక్ అలీ ట్రోఫీ గురించి తెలుసుకున్నాం. ఈరోజు మనం డొమెస్టిక్ క్రికెట్లో భాగమైన విజయ్ హజారే ట్రోఫీ గురించి తెలుసుకోబోతున్నాం. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అనహి వేదిక. ఈరోజు మనం విజయ్ హజారే ట్రోఫీ గురించి తెలుసుకోబోతున్నాం. విజయ్ హజారే ట్రోఫీ అనేది డొమెస్టిక్ క్రికెట్లో ఒక భాగం. దీన్ని లిమిటెడ్ ఓవర్స్ అంటే 50 ఓవర్స్ ఫార్మాట్, దీన్ని లిస్టే క్రికెట్, అలాగే వన్డే రంజీ ట్రోఫీ అని కూడా అంటారు. ఇంటర్నేషనల్ లెవెల్లో కూడా ఆడేవి లిస్టే క్రికెటే అంటారు. దీనికి డిఫరెన్స్ చూపించాలని, స్టాట్స్ డిఫరెంట్గా చూపించాలని చెప్పి ఇంటర్నేషనల్గా ఆడేది వన్డే ఇంటర్నేషనల్స్ అంటే ఓడిఐస్ అంటారు. ఇప్పుడు మనం విజయ్ హజారే ట్రోఫీ ఎప్పుడు స్టార్ట్ అయింది తెలుసుకుందాం. విజయ్ హజారే ట్రోఫీ అనేది 2002లో స్టార్ట్ అయింది. యాక్చువల్గా ఇది 1993లోనే స్టార్ట్ అయింది. 1993 నుండి 2001 వరకు 5 టీమ్స్ విన్నర్గా వచ్చేవి. దాంట్లో ఒక విన్నర్ అనేది ఉండేవాళ్ళు కాదు. బట్ 2002 నుండి ఎవరో ఒక్క విన్నర్గానే ప్రకటించేవాళ్ళు, వాళ్ళకి ట్రోఫీ వచ్చేది. విజయ్ హజారే ట్రోఫీ ఈ పేరు ఎలా వచ్చింది తెలుసుకుందాం. విజయ్ హజారే అనే ప్లేయర్ 1946 నుండి 1953 మధ్య ఆడారు. ఇతను ఓడిఐలో ట్రిపుల్ సెంచరీ స్కోర్ చేశారు. ఇతనే ఫస్ట్ ప్లేయర్. అలాగే 1948లో జాన్ 23 అడిలేడ్లో ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా మధ్య మ్యాచ్లో ఒక ఇన్నింగ్లో 1 సెంచరీ, అలాగే 2 ఇన్నింగ్స్ 2 సెంచరీస్ స్కోర్ చేశారు. ఇతను కూడా ఫస్ట్ ఇండియన్ ప్లేయర్ టు స్కోర్. అందుకనే దీనికి విజయ్ హజారే ట్రోఫీగా పేరు పెట్టారు. 2002 నుండి 2014 వరకు 5 జోన్స్ 27 టీమ్స్ ఆడేవి. దీంట్లో 5 టీమ్స్ డైరెక్ట్గా క్వార్టర్ ఫైనల్కి వెళ్తే, మిగతా 6 టీంలు అనేవి ప్రీ క్వార్టర్ ఫైనల్ ఆడేవి. దాంట్లో 3 టీమ్స్ గెలిస్తే దాన్ని క్వార్టర్ ఫైనల్కి పంపించేవాళ్ళు. ఓవరాల్గా 8 టీమ్స్ అవుతున్నట్టు అవుతుంది. దాని నుంచి 4 టీమ్స్ సెమీఫైనల్, దాని నుంచి 2 టీమ్స్ ఫైనల్కి వెళ్తాయి. ఫైనల్లో గెలిచిన టీంకి ట్రోఫీ వస్తుంది. 2015 నుండి 2019 వరకు అన్ని టీమ్స్ కలిపి 4 గ్రూప్స్గా డివైడ్ అయ్యి ఆడేవాళ్ళు. వేరస్ 2020 నుండి దీనిని కూడా ఎస్ఎంఈటీ అంటే సయ్యద్ ముస్తక్ అలీ ట్రోఫీ లాగానే ఆడేవాళ్ళు. సయ్యద్ ముస్తక్ అలీ ట్రోఫీలో 5 ఎలైట్ గ్రూప్స్, 1 ప్లేడ్ గ్రూప్ ఉండేది. ప్రీవియస్ వీడియోలో మనం చెప్పుకున్నాం. దీంట్లో 38 టీమ్స్ ఉంటాయి. అయితే దీని క్వాలిఫికేషన్ సినారియో ఒకసారి చూద్దాం. 5 టీమ్స్ అంటే 5 ఎలైట్ గ్రూప్స్లో ఉన్నాయి కదా, దాంట్లో టాప్ టీమ్స్ అనేవి క్వార్టర్ ఫైనల్కి వెళ్తాయి. ఇంకా ప్రీ క్వార్టర్ ఫైనల్ ఎలా అవుతుందంటే, ఈ 5 జోన్స్లో ఉన్న టాప్ 2 సెకండ్ టీం ఉంటుంది కదా, ప్రతి దాంట్లో టాప్ 2 తీసుకుని, ఇప్పుడు 5 టీమ్స్ అయినాయి కాబట్టి ప్లేట్ గ్రూప్లో ఉన్న టాప్ టీం ఈ 6 కలిపి ప్రీ క్వార్టర్ ఫైనల్ ఆడతాయి. దీంట్లో 3 టీమ్స్ గెలుస్తాయి. ఇవన్నీ కలిపి టాప్ 8గా క్వార్టర్ ఫైనల్ ఆడతాయి. దాని నెక్స్ట్ సెమీఫైనల్, నెక్స్ట్ ఫైనల్. 2002 నుండి ఇప్పటి వరకు 33 విజయ్ హజారే ట్రోఫీ టోర్నమెంట్స్ జరిగాయి. దాంట్లో కర్ణాటక 5 టైమ్స్, తమిళనాడు 5 టైమ్స్, ముంబై 4 టైమ్స్ గెలిచాయి. ఇప్పుడు మనం ప్లేయర్స్ స్టాట్స్ తెలుసుకుందాం. సర్వీసెస్ టీంకి సంబంధించిన
యశ్పాల్ సింగ్ అనే ప్లేయర్ 3193 రన్స్ స్కోర్ చేశాడు. 60.24 యావరేజ్తో 72 మ్యాచెస్లో ఇతను స్కోర్ చేశాడు. నెక్స్ట్ రాబిన్ ఉతప్ప 80 మ్యాచెస్లో 3115 రన్స్ స్కోర్ చేసి టాప్ సెకండ్ ప్లేయర్గా నిలిచాడు. నెక్స్ట్ టాప్ బౌలర్ షాబాజ్ నదీమ్ ఒకే ట్రోఫీ ఒక ఇయర్లో 24 వికెట్స్ తీసి టాప్ వికెట్ టేకర్గా ఉన్నాడు. మయాంక్ అగర్వాల్ ఒక ట్రోఫీ టోర్నమెంట్లో 623 రన్స్ స్కోర్ చేసి హైయెస్ట్ రన్ గెటర్గా నిలిచాడు. పృథ్వీ షా 227 రన్స్ పుదుచ్చేరి మీద స్కోర్ చేసి హైయెస్ట్ రన్ గెటర్ ఒక టీంలో సాధించాడు. ఇది డొమెస్టిక్ క్రికెట్లో జరిగే బీసీఐ నిర్వహించే ఒక డొమెస్టిక్ టోర్నమెంట్ కాబట్టి దీనికి కూడా గుర్తింపు ఉంటుంది. కాకపోతే ఇది 50 ఓవర్స్ టోర్నమెంట్ కాబట్టి ఐపీఎల్కి ఇది ఇండైరెక్ట్ ప్లాట్ఫామ్ అని చెప్పాలి. ఇది డైరెక్ట్గా అయితే వెళ్ళలేరు. దీంట్లో టీంకి కన్సిస్టెంట్గా ఆడుతూనే ఉండాలి. ఆడుతూ ఉంటే ఇంటర్నేషనల్ ప్లేయర్స్ కూడా టీమ్స్కి ఆడుతూ ఉంటారు. మనం రీసెంట్గా న్యూస్ చూస్తున్నాం. ఇంటర్నేషనల్ ప్లేయర్స్ తమ స్టేట్ టీంకి ఆడాల్సిందే అని రూల్ ఉంది. బీసీసీఐ ఇది పెట్టింది. కాబట్టి ఆ ప్లేయర్స్ మిమ్మల్ని చూసి సెలెక్ట్ చేసుకునే అవకాశం ఉంటుంది. 120 స్ట్రైక్ రేట్ అబోవ్ ఉంటే ఐపీఎల్ టోర్నమెంట్ కూడా మీకు ఉండే అవకాశం ఉంటుంది. ఈ వీడియోని ఇక్కడితో ముగిస్తున్నాం. For more exciting updates, please do like, share, subscribe Anuya Vedika. Follow us on Instagram and Facebook. Thank you for your support.